ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. మెట్పల్లి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. నా పేరు మాలం రజనీ కుమార్ యాదవ్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్. నాతో పాటు ఈ మీడియా సమావేశంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు ఆకుల హనుమాన్ గారు, అదేవిధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు పాపన్న గారు, జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరి రజిత. సో వారితో పాటు మా పార్టీకి సంబంధించిన జగిత్యాల, అదేవిధంగా కోరుట్ల, మెట్పల్లి, సో ఈ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలలో మెట్పల్లి మున్సిపాలిటీ నుండి పోటీ చేస్తున్నటువంటి కౌన్సిలర్ అభ్యర్థులు సుశీలమ్మ గారు, అదేవిధంగా ఇతర అభ్యర్థులందరూ కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్నారు. సో ప్రధానంగా ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ సెప్టెంబర్ 17వ తేదీన గౌరవ శాసన మండలి సభ్యులు తీర్మార్ మల్లన్న గారి నాయకత్వంలో తీర్మార్ మల్లన్న గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి లేదా అన్ని హక్కులకు దూరంగా ఉన్నటువంటి వర్గాలకు ఈ హక్కులు, అధికారాలు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించడం జరిగింది. సో పార్టీ స్థాపించిన తర్వాత పార్టీ నుండి మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి ఎన్నికలను పార్టీ యొక్క బీఫామ్ పై పోటీ చేస్తున్నటువంటి మా అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి కత్తెర గుర్తును కేటాయించింది. సో ఈ కత్తెర గుర్తుపై పోటీ చేస్తున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులందరినీ కూడా ఈ మెట్పల్లి, అదేవిధంగా కోరుట్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలి, వారి యొక్క దీవెనలు పొందాలనే ఉద్దేశంతో రాష్ట్ర పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి మా స్థానిక నాయకత్వం మొత్తం కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్నాం. సో దయచేసి కోరుట్ల పట్టణ ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం వ్యవస్థలన్నీ కూడా కొన్ని సామాజిక వర్గాలు వారి చేతుల్లో పెట్టుకొని మిగతా సామాజిక వర్గాల ప్రజలందరినీ కూడా, ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా బిచ్చగాళ్ళుగా చేస్తూ వారి దయా దాక్షిణ్యాలపైనే ఈ వర్గాల యొక్క ప్రజలు బ్రతకాలన్నటువంటి ఒక దురుద్దేశంతో వ్యవహరిస్తున్నటువంటి తీరును కోరుట్ల ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పార్టీ ఏర్పడి కొద్ది రోజులు అవుతా ఉన్నది. సో అయినా ఈ అనతి కాలంలోనే ఈ పట్టణం నుండి మా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ప్రధాన అభ్యర్థులతో పాటు ఇంకా ఇతర వార్డులలో మా పార్టీ ఎక్కడెక్కడైతే పోటీ చేయనటువంటి ఇతర వార్డులలో బలమైన బీసీ అభ్యర్థులకు మద్దతును ఇవ్వబోతా ఉన్నాం. తద్వారా కోరుట్ల పట్టణ ప్రజలు కావచ్చు, లేదా మెట్పల్లి పట్టణ ప్రజలందరూ కూడా ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన ఈ యొక్క అభ్యర్థులందరినీ కూడా దీవించాలని, ఆశీర్వదించాలని, సో వారందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ పట్టణంలో ఉన్నటువంటి పుర ప్రముఖులు, బీసీ మేధావులు, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి మేధావులు, సో మీరందరూ కూడా దయచేసి గమనించండి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గపు పాలన, 10 సంవత్సరాలు జరిగినటువంటి దుర్మార్గపు పరిపాలన, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈ వర్గాల పట్ల, ఈ అన్నింటినీ గమనించి మా పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఈ పుర ప్రముఖులకు, పట్టణ మేధావులు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, లేదా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఈ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలపరుస్తున్నటువంటి మా అభ్యర్థులకు అవకాశాలు ఇవ్వండి, మద్దతులు ఇవ్వండి. సో వాళ్ళందరూ మీకు అందుబాటులో ఉంటూ ఆ వాటి యొక్క సమస్యలను తీరుస్తూ మీకు నిరంతరం సేవ చేసేటువంటి అవకాశం వారికి కల్పించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, సో ప్రజలు, అదేవిధంగా ప్రముఖులు అందరూ కూడా ఈ ఎన్నికలను ఒక సవాల్గా తీసుకొని తెలంగాణ రాజ్యాధికార పార్టీని గెలిపించే విధంగా కృషి చేయాలని అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను.
ఓకే.